మరో అద్భుతం చేశారు. సోలార్ బయోమాస్ హైబ్రిడ్ బెల్లం తయారీ యూనిట్ ను రూపొందించారు. ఆధునిక బెల్లం పరిశోధన ప్రాజెక్టులో ఇదొక మైలురాయిగా నిలుస్తోందని చెబుతున్నారు. సౌరశక్తిని ఉపయోగించి చెరుకు క్రషింగ్ బయోగ్యాస్ ఫైర్ తో చెరుకు రసాన్ని మరిగించవచ్చు. చెరుకు క్రషింగ్ బెల్లం తయారీలో సమయం, డబ్బులు ఆదా అవుతాయి. ఇవి అన్నదాతలకు ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు జగన్నాథరావు. సోలార్ బయోమాస్ హైబ్రిడ్ విధానంలో నాణ్యమైన బెల్లం ఉత్పత్తి జరుగుతుంది. చెరుకు రసాన్ని మరిగించేటప్పుడు వెలువడే కార్బన్ ఉద్గారాలు బయోగ్యాసీ ఫెయిర్ వల్ల తగ్గిపోయి పర్యావరణానికి మేలు చేస్తాయని చెబుతున్నారు సైంటిస్టులు. సోలార్ క్రషర్ వల్ల రైతులకు లాభాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. బెల్లం తయారు చేసే రైతులు ఇప్పటి వరకు విద్యుత్ మోటార్లతో చెరుకు క్రషింగ్ చేయిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం 9 గంటల పాటు మాత్రమే 3-ఫేజ్ కరెంటు సరఫరా చేస్తుంది. వివిధ కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోతూ ఉంటుంది. అప్పటి వరకు తీసిన చెరుకు రసం ఒక బెల్లం పాకం తయారీకి చాలకపోతే మళ్లీ కరెంటు వచ్చే వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. దీంతో చెరుకు రసం పులిసిపోయే అవకాశం ఉంటుంది. ఇటువంటి రసంతో తయారైన బెల్లం నాణ్యత లోపిస్తుంది. ఎందుకు ప్రతిగా విద్యుత్ క్రషర్కు 28 ప్యానెల సౌరశక్తి కనెక్షన్ ఇచ్చినట్లయితే అంతరాయం లేకుండా చెరుకును క్రషింగ్ చేయవచ్చు. సౌరశక్తిని వినియోగించుకోవడం వల్ల విద్యుత్ ఛార్జీలు 60% వరకు ఆదా అవుతాయి. 28 ప్యానెల సౌరశక్తితో 7 HP వరకు మోటార్లు పనిచేస్తాయని సైంటిస్ట్ జగన్నాథరావు చెప్పారు. సోలార్ విద్యుదుత్పత్తి యూనిట్లకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తుందన్నారు. బయోమాస్ గ్యాసిఫైర్ విధానం వల్ల బెల్లం తయారీ కోసం చెరుకు రసాన్ని మరిగించేందుకు బయోమాస్ గ్యాసిఫైర్ పద్ధతి ద్వారా చెరుకు పిప్పిని మండిస్తారు. బెల్లం పొయ్యిలో చెరుకు పిప్పిని వేస్తూ గ్యాసిఫైర్ సాయంతో తీవ్ర ఉష్ణానికి, ఒత్తిడికి గురిచేసి గ్యాస్గా మారుస్తారు. ఈ గ్యాస్ సాయంతో వచ్చే మంట నుంచి నుసి, దుమ్ము వెలువడనందున కాలుష్య సమస్య ఉండదని తెలిపారు. బయోగ్యాసిఫైర్ వల్ల థర్మల్ సామర్థ్యం 38% పెరుగుతుందని, 68% సమయం ఆదా అవుతుంది. టన్ను బెల్లం తయారీకి 10 కిలోవాట్ల శక్తి ఆదా అవుతుంది. 2 పాకాలు ఆడే సమయంలో 3 పాకాలు తీయొచ్చు. ఈ యూనిట్ అమర్చుకోవడానికి 2.5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనికి ప్రభుత్వం 60% సబ్సిడీగా రైతులకు ఇస్తుందని తెలిపారు. మనం సోలారు మరియు బయోమాస్ హైబ్రిడ్తో పనిచేసే బెల్లం తయారీ యూనిట్ని ఒకటి మనం తయారు చేసి సక్సెస్ఫుల్గా మనం ఆపరేట్ చేయడం జరిగింది. దీనివల్ల ముఖ్యంగా లాభాలు ఏంటంటే, మనం సాంప్రదాయ పద్ధతిలో మనం రైతులు ఎక్కువగా అనకాపల్లి ఫర్నేస్ అనేది మేము 1945లో ఒకటి డెవలప్ చేయడం జరిగింది. అదే ఎక్కువగా మన ప్రాంత రైతులు ఎక్కువగా బెల్లం తయారీకి ఉపయోగిస్తారు. ఈ ఫర్నేస్ ఏంటంటే, మనం వాడేటప్పుడు ఈ ఫర్నేస్ పైన మనం ప్యాన్ తీసుకొచ్చే ప్యాన్లో మనం జ్యూస్ వేసి మనం బాయిల్ చేసేటప్పుడు ఏమవుతుందంటే, బర్నింగ్ చేసినప్పుడు పిప్పి దాంట్లో వచ్చిన పార్టికల్స్ కూడా మన జ్యూస్లో ఎగిరి జ్యూస్లో పడి దాని యొక్క బెల్లం యొక్క నాణ్యత దెబ్బతింటున్నది. అలాగే ఈ ఫర్నేస్ యొక్క థర్మల్ ఎఫిషియన్సీ కూడా చాలా తక్కువగా ఉండడం వల్ల, అలాగే లేబోరియస్ మనకు టైం ఎక్కువగా తీసుకోవడం జరుగుతున్నది. అంటే ఈ పరిస్థితిని అధిగమించడానికి మనము ఈ సోలార్ మరియు బయోమాస్తో పనిచేసే ఈ బెల్లం తయారీ యూనిట్ని తయారు చేయడం. సోలార్ బయోమాస్ హైబ్రిడ్ బెల్లం తయారీ యూనిట్లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇటీవల ఒడిశా నుంచి ఫీల్డ్ విజిట్కు ఇక్కడకు వచ్చిన బెల్లం రైతులకు RARSలో సోలార్ బయోమాస్ హైబ్రిడ్ బెల్లం తయారీ విధానాన్ని చూపించామన్నారు. ఏటా దాదాపు 6.5 మిలియన్ టన్నుల బెల్లం ఉత్పత్తితో మన దేశం ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచ బెల్లం ఉత్పత్తిలో ఇది 65%. అయితే ఎగుమతిలో బాగా వెనుకబడ్డాం. నాణ్యత మెరుగుపడితే ఎగుమతులు బాగా పెరిగి రైతులకు